ఒకవైపు ఏదైతున్నదో జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కుల మతాల పేరిట దేశాన్ని విభజించాలనే ప్రయత్నం చేస్తున్న తరుణంలో యావత్ భారత జాతిని ఐక్యంగా ఉంచాలనేటువంటి ఒక భావనతోని తపనతోని రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ నాయకులు ఏదైతున్నదో వారు మొదటి విడతగా చేపట్టినటువంటి ఒక భారత్ జోడో యాత్ర మరి సఫలీకృతం కావటము దానికి కొనసాగింపుగా ఏదైతుందో ఇలా భారత న్యాయ యాత్ర అని చెప్పి వారు చేపట్టడం దేశంలో ఏదైతుందో మణిపూర్ హింసా ఘటనలకు మరి వాటికి ఏదైతుందో మరి వాటికి బాధ్యులైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకోకపోవడం పట్ల నిరసనతో ఏదైతుందో వారి ఈ రెండో విడత యాత్ర రాహుల్ గాంధీ గారు ఏదైతుందో మణిపూర్కి వెళ్ళి ఆరంభింప చేయటం వాస్తవంగా మణిపూర్ ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతుందో అది భారతదేశం అంతర్భాగంగా భావిస్తున్నారు. ఇప్పుడు భారతదేశం అంతర్భాగం కాదని అనుకుంటున్నాం. ఇప్పుడు భారతదేశం అంతర్భాగమైనటువంటి అల్పసంఖ్యాక వర్గాలు ఉన్నటువంటి మణిపూర్ ఇలా రెండు కులాల మధ్య ఏదైతుందో చిచ్చు రేపే విధంగా హింస ప్రజ్వలిస్తుంటే మరి మానభంగాలు జరుగుతుంటే అది ప్రభుత్వ బాధ్యత కాదన్నట్టుగా ప్రవర్తించడం పట్ల నిరసనగా ఏదైతుందో వారు భారత న్యాయ యాత్ర చేపట్టడం దాని కొనసాగింపుగా మరి అస్సాంలో ప్రవేశించబోతున్న తరుణంలో అక్కడ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో హిమంత్ శర్మ గారు ఏదైతుందో రాహుల్ గాంధీ గారు ఒక దేవాలయాన్ని సందర్శిస్తామని చెప్పని భావిస్తే మరి దాన్ని అడ్డుకునే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్పండి. వాస్తవంగా ఏదైతుందో ఏ రాజకీయ పార్టీ కానీ మరి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడానికి స్వేచ్ఛ కల్పిస్తారు. మరి అటువంటి ఒక స్వేచ్ఛ అనుమతితో కొనసాగుతున్నటువంటి రాహుల్ గాంధీ యొక్క యాత్రను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక హింసాయుత చర్యను ప్రేరేపించే విధంగా అడ్డుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొంటున్నాం. తీవ్రంగా ఖండిస్తూ నిరసిస్తూ చెప్పంటున్నాం. ఈ దేశం ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లోని మన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏంటున్నదో యావత్ ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం మరి ప్రజలే విధంగా భారత రాజ్యాంగం మనకు అందించడం జరిగిందని చెప్పంటున్నాం. దురదృష్టం ఏంటంటే ఒక హింసాయుత వాతావరణాన్ని రెచ్చగొట్టే విధంగా వీళ్ళ పాలకులు కొనసాగటం. మన ఎన్నికల సమయంలో మీరు చేసిన వాగ్దానం ఒకసారి మననం చేసుకుంటే ఏ విదేశాలలో మూర్పుతున్నట్టు నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేడదొస్తుందని చెప్పి అధికారానికి వచ్చినటువంటి యొక్క భారతీయ జనతా పార్టీ మోడీ గారు దాదాపు దశాబ్ద కాలం గడుతున్నాయని చెప్పంటున్నారు. విదేశాల్లో మూలుగుతున్నట్టు నల్లధనం విదేశాలలో మూలుగుతుందని చెప్పంటు నేను స్వదేశాన్ని తీసుకురావడం లోపల మరి ఏ విధమైన చర్యలు చేపట్టలేకపోవడమే కాకుండా తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడంతో పాటుగా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఏదైతుందో సామాన్య ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి. ప్రతి నిరుపేద నిరుద్యోగ యువకుల యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి. కానీ ఆ విధంగా కాకుండా కేవలం అంబానీ అదానీల యొక్క మరి ఆర్థిక
వ్యవస్థ ఏ విధంగా పెరుగుతుందో మనం గమనిస్తూ చెప్పంటున్నా పెట్టుబడుల పెరుగుదలనే ఈ దేశ అభివృద్ధి శిఖరంగా మోడీ గారు భావించిన దృష్టకరం చెప్పంటున్నారు. ఆనాడు ఇందిరాగాంధీ గారు ఏదిస్తుందో ఈ దేశాన్ని పబ్లిక్ రంగ సంస్థలు ప్రోత్సహించే విధంగా పూర్వం ఉంటున్నట్టు రైల్వే కానీ, ఎయిర్ ఇండియా కానీ, తపాలా శాఖ కానీ, ఎల్ఐసి కానీ పబ్లిక్ రంగ సంస్థలు అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే విధంగా. దురదృష్టం ఏంటంటే ఒకప్పుడు స్వాతంత్రానికి పూర్వం టాటా ఎయిర్లైన్స్ ఉన్నటువంటి యొక్క విమానయాన సంస్థను మరి ఆనాటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదిస్తుందో దాన్ని ప్రభుత్వ పరంగా చేపట్టి ఎయిర్ ఇండియాగా రూపొందింపజేస్తే ఆ ఎయిర్ ఇండియాలో వాటాలు ఏదిస్తుందో ప్రైవేట్ పరం చేసి మరి దాన్ని దేశ అభివృద్ధి శిఖరంగా భావిస్తున్న ఏంటో తెలిసి రావడం లేదు చెప్పండి. ఇవాళ ఏ విధంగా రైల్వేస్ ప్రైవేట్ పరం చేయాలని చెప్పని మరి కుట్రలు కుతంత్రాలు కొనసాగుతున్నాయి మనం గమనిస్తామని చెప్పంటున్నా. ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేయడం అని చెప్పంటున్నా. టెలిఫోన్ వ్యవస్థ అని చెప్పంటున్నా. బిఎస్ఎన్ఎల్ నిర్వీర్యం చేసి అందులో రిట్రీచ్మెంట్ తీసుకొచ్చి మొత్తం ఉద్యోగస్తులందరినీ ఏదిస్తుందో వాలంటీర్ రిటైర్మెంట్ చెప్పి బయట పంపడమే కాకుండా ఇలా ప్రైవేట్ పెట్టుబడిదారులు ప్రోత్సహించే విధంగా ఇలా ప్రభుత్వ పరంగా నిర్వహించేటటువంటి బిఎస్ఎన్ఎల్ కంపెనీ నిర్వీర్యం చేయడం నేను పేర్కొంటూ చెప్పంటున్నా. చివరికి ఎల్ఐసి సామాన్య పౌరులకు అదొక రక్షణ ఇచ్చేటువంటి ఒక సంస్థ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెప్పంటున్నాం. అటువంటి దానిలో ప్రైవేటీకరణ చేయాలని సంకల్పించడం చెప్పంటున్నాం. దేశీయ భారతదేశం మరి వెలుగుతుందంటే ఎక్కడ వెలుగుతుందో తీసుకోవడం లేదు. వెలుగుతుందంటే వెలుగుతుంది. అంబానీ అదానీ ఇళ్లలో జ్యోతులు వెలుగుతున్నాయి చెప్పంటున్నాం. అంబానీ అదానీ ఇళ్లలో జ్యోతులు వెలుగుతున్నాయి తప్పకుండా. కావాల్సిన అంబానీ అదానీ ఇళ్లలో జ్యోతులు వెళ్ళడం కాదు, సామాన్య ప్రజానీకం యొక్క మరి ఇళ్లలో వెలుగులు వెలగాలని చెప్పంటున్నాం. మరి ఏ విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు మరి ఆకాశంపై ఎగురుతూ గమనిస్తున్నామని చెప్పంటున్నాను. ఒకప్పుడు $105 బ్యారెల్ ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ఆనాడు ఏదైతుందో పెట్రోల్ మన 70-75 రూపాయలు, డీజిల్ ఏదైతే 50-55 రూపాయలు లభిస్తే అదే క్రూడ్ ఆయిల్ $85 పడిపోయిందని చెప్పండి. ఇంకా పడిపోతుందని చెప్పంటున్నాను. 70కి వచ్చి 70కి వచ్చిందని చెప్పంటున్నాను. 70కి వచ్చిందని చెప్పంటున్నాను. మరి పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం అదే ఆకాశాన్ని అంటున్నాయని చెప్పంటున్నా. పెట్రోల్ ధర ఏదైతుందో $110, డీజిల్ ఏదైతుందో 90-100 రూపాయలు. ఏ క్రూడ్ ఆయిల్ ధరకు అనుగుణంగా ఆయిల్ కంపెనీలు ఏదైతుందో ధర నిర్ణయం చేయడం జరుగుతుందని చెప్పి భారత ప్రభుత్వం పేర్కొంటుందా? మరి ఎప్పుడైతే అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధర తగ్గిపోవడం జరిగిందో పెట్రోల్ డీజిల్ ధర కూడా తగ్గించే బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. మరి తగ్గింపు చేయకుండా ఆయిల్ కంపెనీలకు అండగా నిలిచే విధంగా, ప్రైవేట్ పెట్టుబడిదారులకు అండగా నిలిచే విధంగా కేవలం ఒక్క ఆర్థిక సంవత్సరం 75,000 కోట్ల ఆర్చన ఆయిల్ కంపెనీల సంపాదన అని చెప్పంటే ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ కంపెనీల సంపాదన ఇవాళ 23-24 ఆర్థిక సంవత్సరం ముగిసిపోలే. వాళ్ళ ఆర్థిక సంపాదన ఏదితో 75,000 కోట్లు అని చెప్పంటున్నాను. 75,000 కోట్ల ఆర్థిక భారం సామాన్య ప్రజానీకంపై వేస్తూ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కారణం పరోక్షంగా ఏదైతుందో ఈ భారత ప్రధాని మోడీ గారు చెప్పక తప్పదని చెప్పంటున్నా. సామాన్య ప్రజలకు ఏదైతుందో వారి జీవితం చిన్నపరం చేస్తున్నట్టుగా ఈ ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కు లేదో చెప్పంటున్నా. మత విశ్వాసం అందరికి కావాల్సింది. యావత్ సమాజం ఏదైతుందో శ్రీరామచంద్రుడిని దేవునిగా ఆరాధ్య దైవంగా తలుస్తాం. ఆ శ్రీరామచంద్రుడి ఆరాధ్య దైవంగా తలుతుందో ఆ శ్రీరామచంద్రుడి పాలన ఏ విధంగా కొనసాగింది, వారు ఏ విధంగా పాలన చేయడం జరిగిందో దాన్ని మనం ఉదాహరణ తీసుకోవాలని చెప్పంటున్నాం. అదే నిజమైన ఒక రామరాజ్యం అని చెప్పంటున్నా. నిజంగానే మీకు రాముని పట్ల భక్తి విశ్వాసాలు ఉన్నట్లయితే ఆనాడు శ్రీరామచంద్రుడు ఏ విధంగా ప్రజాగ్రహానికి అనుగుణంగా పాలన చేయడం జరిగిందో ఆ శ్రీరామచంద్రుడి పాలనను తలపించే విధంగా పాలన కొనసాగాలి. ప్రజాభిప్రాయానికి గౌరవాన్ని ఇవ్వాలని చెప్పంటున్నా. ప్రజాభిప్రాయానికి గౌరవం ఇవ్వకుండా, ప్రజాభిప్రాయాన్ని మనం గుర్తించకుండా సామాన్యుడిపై భారం వేసే విధంగా ఇవాళ ధరల పెంపుకు కారణమైన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ రైతాంగమే కానీ వ్యవసాయ ఉత్పత్తులకు ఏదైతుందో ఇవాళ కనీస మద్దతు ధర ఇవాళ ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా కల్పించలేకపోవడం చెప్పంటూ నేను ఆనాడు మరి యూపీఏ ప్రభుత్వ హయాంలో అమలు చేసి తలపెట్టేటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులు ప్రతి ఆర్థిక సంవత్సరం క్రమేపీ తగ్గుదలవుతున్నాయి చెప్పంటున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
గ్రామీణ ప్రాంతంలో నివాసితమైనటువంటి వ్యవసాయ కూలీలకు ఒక ఆత్మ రక్షణగా వారికి ఒక ఉద్యోగ భద్రత కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి తలంచడము ఇది నిజంగా దుర్మార్గం అని చెప్పి అంటున్నాను. అనాడు అమలు చేసి తలపెట్టినటువంటి సమాచార హక్కు చట్టం అని చెప్పి అంటున్నా. పారదర్శకంగా అవినీతి రూపుమాపే విధంగా ఒక నీతివంతమైన స్వచ్ఛమైన ప్రభుత్వం అందింప చేయాలని చెప్పని ఆనాడు తలంచి సమాచార హక్కు చట్టాన్ని మరి అమలు చేసి తలపెడితే సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం ఏ విధంగా చేస్తుందో మనం గమనిస్తామని చెప్పంటున్నాం. మొన్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితం చూస్తామని చెప్పంటున్నాం. కేసీఆర్ గారు కూడా ఇదే మోడీ గారి పాటలో ఏదైతుందో నియంత్రిత పోగొడలతోని మరి పాలన చేయడంతో చివరికి మరి ఏ స్థితి ఏ పరిస్థితి దిగదారిని మనం గమనించని చెప్పంటున్నాం. ఏ తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు ఒక నియంత్రిత పాలనకు ఏదైతుందో ప్రజా వ్యతిరేక పాలనకు మన నిరసనగా ఫలితాలు ఇవ్వడం జరిగిందో రేపు జాతీయ స్థాయిలో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఏదైతుందో యావత్ భారత జాతి ఇవాళ ఈ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి ఏదైతుందో చెంపపెట్టుగా తెలంగాణ ఫలితాలు ఏదైతుందో జాతీయ స్థాయిలో కూడా ప్రతిబింబిపోతున్నామని చెప్పని నేను ఉద్ఘాటిస్తున్నాను చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఏదైనా రాహుల్ గాంధీ గారిపై జరుగుతున్నటువంటి వారు చేపడుతున్న న్యాయ పోరాటానికి అండగా నిలిచే విధంగా వారు ఏ విధమైనటువంటి దాడులకు వెరవకుండా మీరు ముందుకు నడవండి. రాహుల్ జీ ఆప్ సంఘర్ష్ కరో హమ్ ఆప్కే సాథ్ హై నినాదంతో యావత్ భారత జాతీయ కాంగ్రెస్ కార్యకర్త అందరం కూడా ఏదైతుందో అండగా నిలుస్తామని చెప్పి పేర్కొంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.